క్షణక్షణం పోరాటం కనకన్న ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మళ్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా పెద్దాయనగా ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి. గత 5 శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఆయనదే పైచేయి. ఘోర పరాభవం తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసరనున్నారా? కొత్త పింఛన్ల అర్హులకు చంద్రబాబు శుభవార్త. అక్టోబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే పెంచిన పింఛన్లతో జోరు మీద ప్రభుత్వం. దరఖాస్తులు అందిన 60 రోజుల్లో కొత్తవి మంజూరు. రాష్ట్రంలో ఎక్కడైనా పింఛన్ తీసుకునేలా అవకాశం. రాజకీయాల్లో ఆ ఫ్యామిలీది శాంతియుత ఆలోచనాత్మక విధానం. పదవులు ఆ కుటుంబానికి కొత్త కాదు. 2 వరుస ఓటముల తర్వాత గెలుపు బాట. పెద్దిరెడ్డి అరాచకాలపై పోరాడిన మొండిఘటం. అన్నకు తగ్గ తమ్ముడిగా ఖ్యాతిగాంచిన కిషోర్. నల్లారి బ్రదర్స్ జన్మదినం సందర్భంగా పీలేరులో మార్మోగిన వేడుకలు సంబరాలు. డీటెయిల్స్ చూస్తే రాయలసీమ వైసీపీ పెద్దాయనగా నాడు పీలేరు, నేడు పుంగనూరు అడ్డాగా, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, ఓటమి తెలియని మాస్ రాజకీయ నాయకుడిగా, కూటమి ఊపుకు ఎదురొడ్డిన టైగర్ గా, రాష్ట్ర పార్టీలో నెంబర్ 2గా గౌరవం, కీర్తి, అధికారం చలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. 1999 నుంచి వరుసగా జరిగిన 5 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పెద్దిరెడ్డిదే పైచేయి. మొన్నటి ఎలక్షన్స్ లో మాత్రమే ఆయన మొదటిసారి ఘోర ఫలితాలు చవిచూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే వరుసగా గెలుస్తూనే ఉంటారు. తమ నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. అలా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి వెంట ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరిపోయారు. పొంగునూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ పార్టీలో ఉన్నా సరే ఓటమి ఎరగని నాయకుడిగా ఎదిగారు. తాను గెలవడమే కాకుండా తన తనయుడు మిథున్ రెడ్డి విజయానికి కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎంత ఎదురుగాలి వచ్చినా కూడా తట్టుకుని నిలిచారు. అటు ఎంపీగా తన కొడుకును, ఎమ్మెల్యేగా తమ్ముడిని గెలిపించుకున్నారు. వైసీపీ పాలనలో మంత్రిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు. ఒక తండ్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని రంగాల్లో సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు పెద్దిరెడ్డి. తన నియోజకవర్గాలను గత 25 సంవత్సరాలుగా తన చేతిలో పెట్టుకుని రాయలసీమలో పెద్దాయనగా ఎదిగారు పెద్దిరెడ్డి. ఇక ఇప్పుడు కష్టకాలంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండగా పెద్దిరెడ్డి ఉంటున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే దిశగా ఏం చేయాలో తన వంతు తాను చేస్తున్నారు. ఏజ్ పైబడినప్పటికీ కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అయితే పొంగునూరులో పెద్దిరెడ్డి పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన ఓడిపోయేంత మాత్రం లేదు. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనను మొన్న కూడా గెలిపించుకున్నారు పొంగునూరు ప్రజలు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గడం లేదు. పోరాడుతూ పైకొచ్చిన తనకు మళ్లీ పోరాడటంతో కొత్త కాదు అని మీడియా ఎదుట సైతం ధీమాగా, ధైర్యంగా చెప్తూ ఉండడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఉంటూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ జిల్లాలో పెద్దిరెడ్డిదే ఆధిపత్యంగా సాగింది. దారుణ ఓటమి తర్వాత జగన్ మళ్లీ పెద్దిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అధ్యక్షులుగా నియమించనుండడంతో కూటమికి పెద్ద సవాల్ ఎదురవక తప్పదని పెద్దిరెడ్డి ట్రాక్ రికార్డ్ చెబుతోంది. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన బృందంతో కలిసి విజయవాడ వరద బాధితులకు అండగా తాము సైతం అంటూ నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో గురువారం రాత్రి భేటీ అయిన ఎమ్మెల్యే షాజహాన్ ఏ ఏరియాల్లో తాము తీసుకొచ్చిన వస్తువులు పంచాలో చర్చించారు. దీంతో పక్కా ప్లానింగ్ తో శుక్రవారం వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా నిత్యావసర వస్తువులు అందించారు. దీంతో బాధితులు చల్లగా ఉండాలని దీవించడం గమనార్హం. విజయవాడలో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింగ్ నగర్, నందమూరి నగర్, రాధానగర్, బాంబే కాలనీ, రాయనపాడు, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకాపురం, హుడా కాలనీ, కండ్రిగా కాలనీలలో ఎమ్మెల్యే షాజహాన్ పర్యటిస్తూ వరద బాధితులకు నేరుగా ఇంటింటికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. మీకు నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని అక్కడ ఉండే ప్రజలకు ధైర్యం చెప్పారు.
తెలిపారు. మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాష వెంట సీనియర్ నాయకులు బాలుస్వామి, విద్యాసాగర్, సంశీ తదితరులు ఉన్నారు. కొత్త పెన్షన్ల అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పెన్షన్లు రద్దయిన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పెన్షన్లను విజయవంతంగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్హులై ఉండి కూడా పెన్షన్ అందని వారి కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. అటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ఇక నుంచి కోరిన చోటనే పెన్షన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జిల్లాల్లోని ఇతర మండలాలకు కానీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కానీ మార్చుకుని తీసుకునే అవకాశం ఇచ్చింది. లబ్ధిదారులు ముందుగా తాము పెన్షన్ పొందుతున్న సచివాలయాన్ని సంప్రదించి అక్కడి నుంచి ఎక్కడికి పెన్షన్ను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంది. ఘనంగా నల్లారి సోదరుల జన్మదిన వేడుకలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న నల్లారి ఫ్యామిలీ ఇంట్లో వేడుకంటే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆయన అభిమానులు వేడుక చేసుకుంటున్నారు. శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదినం ఒకే రోజు కావడంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో నల్లారి సోదరులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల జన్మదిన వేడుకలు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులతో కలిసి సత్యనారాయణ రెడ్డి తనదైన శైలిలో వేడుకగా నిర్వహించారు. గత కొన్ని దశాబ్దాలుగా పులి సత్యనారాయణ రెడ్డి నల్లారి ఫ్యామిలీకి నమ్మకమైన వీర విధేయుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నల్లారి బ్రదర్స్ గెలుపు కోసం పులి సత్యనారాయణ తీవ్రంగా శ్రమించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జన్మదినాన్ని జరుపుకున్నారు. 2014-2019లో ఓడి 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు. పుంగనూరు పెద్దిరెడ్డి అరాచకాలపై పోరాడిన మొండికటం. అన్న కిరణ్ కు తగ్గ తమ్ముడిగా, వివాద రహితుడిగా గుర్తింపు. నల్లారి ఫ్యామిలీ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, చీఫ్ విప్, స్పీకర్, ముఖ్యమంత్రి పదవులు ఆ కుటుంబానికి కొత్త కాదు. అయితే ఎమ్మెల్యేగా గెలుపొందడానికి మాత్రం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 3 సార్లు పోరాడాల్సి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ కుటుంబం ఎప్పుడు రోడ్డెక్కింది లేదు. నిరసనలు, ఆందోళనలు చేసే ఛాన్సే చిక్కలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కారణం తాము ఉన్న ప్రతి పార్టీ అధికారంలో ఉండడమే. దీంతో ఆ కుటుంబం పోరాటాలకు చిరునామాగా మారలేకపోయింది. అయితే ప్రజల సమస్యలపై మాత్రం తనదైన శాంతియుత పదంలోనే ముందుకు సాగింది. అదే చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన నల్లారి కుటుంబం. తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా నల్లారి కుటుంబానికి నియోజకవర్గంలోనే కాదు జిల్లాల్లోనూ మంచి పేరుంది. శాంతియుత రాజకీయాలు, ఆలోచనాత్మక విధానాలతో ముందుకు సాగే కుటుంబం అనే పేరు తెచ్చుకున్నారు. ఈ కుటుంబం నుంచి వారసులుగా రంగంలోకి వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానం కాంగ్రెస్ లో సాగింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి 2014లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అప్పట్లో ఆయన ఓడిపోయారు. అనంతర పరిణామాల్లో ఆయన టీడీపీలోకి వచ్చారు. 2019లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. ఇక అప్పటి నుంచి పీలేరులు ఆయన పోరుబాట పట్టారు. ఇదే నల్లారి కుటుంబంలో తొలిసారి నాయకుడు రోడ్డెక్కడం. వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను కిషోర్ కుమార్ రెడ్డి అనేక సందర్భాల్లో ఎండగట్టారు. పొంగనూరులో పెద్దిరెడ్డి అనుచరులు చంద్రబాబుపై విరుచుకుపడినప్పుడు, ఆయనపై రాళ్ల దాడి చేసినప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి పోరాట పటిమ అంతా ఇంత కాదని నిరూపించుకున్నారు. ఇక బాదుడే బాదుడు వంటి పార్టీ కార్యక్రమాలను కూడా నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పార్టీని ప్రచారం చేయడం, వైసీపీ విధానాలను ఎండగట్టడంలోనూ ముందున్నారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో పీలేరు ప్రజలు తొలిసారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించడం గమనార్హం. ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా నల్లారి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చీకిలపైలు గ్రామంలో నారాయణపై దాడి చేసిన వసంత్ను వెంటనే అరెస్ట్ చేయాలి. మదనపల్లిలో విపరీతంగా దళితులపై దాడులు. గత 20 రోజుల్లో 4 సంఘటనలు. మదనపల్లి నియోజకవర్గంలో దళితులపై వరుస దాడులను అరికట్టడంలో డీఎస్పీ కొండయ్య నాయుడు విఫలం. డీఎస్పీపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి మించి దళితులపై దాడులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకొని టీడీపీ ప్రభుత్వమని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఒక్క సంఘటనలోనూ బాధితులను పరామర్శించకపోవడం చాలా బాధాకరమని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో దాడికి గురై చికిత్స పొందుతున్న దళితుడైన నారాయణను పరామర్శించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చీకలబైలు గ్రామంలో 3 రోజుల క్రితం నారాయణపై దాడి చేసి తల పగలగొట్టి 7 కుట్లు పడినప్పటికీ పోలీసులు గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని, ఇప్పటివరకు అరెస్టు చేయలేదని, కనుక వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో గత 20 రోజులుగా 4 సంఘటనలు రామసముద్రం మండలం ఎంబడి గ్రామంలో, రామసముద్రం మండలం ఆర్ నడింపల్లిలో, మదనపల్లి మండలం పనసమాకులపల్లిలో, మదనపల్లి మండలం చీకటిబైలులో ఇలా దళితులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ నిర్ణీత సమయంలో ఎఫ్ఐఆర్లు కట్టకపోవడం, అరెస్టులు చేయకపోవడం దారుణమన్నారు. దళితులపైన అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని, దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న డీఎస్పీ కొండయ్య నాయుడు తీరు వలనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. డీఎస్పీ కొండయ్య నాయుడుపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా దాడులు జరిగాయని, భయప్రాంతులకు గురైన దళితులకు నేడు టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వానికి మించి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి స్థాయి నాయకులు బాధితులు పక్షాన కాకుండా దాడులు చేసిన వారికి అండగా నిలుస్తూ పోలీసులను ప్రభావితం చేస్తున్నారని దుయ్యబట్టారు. మదనపల్లిలో ఒక మైనార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఒక్క బాధితుడిని కూడా పరామర్శించకపోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. జిల్లా ఎస్పీ కూడా దళితుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధితులు ఎస్పీని కలిసి విన్నవించుకున్న ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. మదనపల్లి నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలో విపరీతంగా దళితులపై జరుగుతున్నాయని, దాడులను ఉన్నతాధికారులు పట్టించుకుని దీనిని అదుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. నారాయణ ఎస్సీ మాల కులానికి సంబంధించిన నారాయణ అనే వ్యక్తి పైన 3 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు గత 3 రోజులుగా తాలూకా పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్స్ వచ్చి ఆ రోజే స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ నిన్న రాత్రి 10-10:30 సమయంలో, అంటే 3 రోజుల తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరైతే ఆయన కొట్టి గాయపరిచి తలపగలు కొట్టి 7 కుట్లు వేసుకోవడానికి కారకుడైనటువంటి వసంత్ అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. నేను ఈ సందర్భంగా విషయాలైతే చెప్తా ఉన్నా. మదనపల్లి నియోజకవర్గంలో గత 15 రోజుల్లో, కేవలం 15-20 రోజుల వ్యవధిలోనే, వెనకకపోయిన ఈ 20 రోజుల వ్యవధిలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ 5 చోట్ల జరిగినాయి. అంటే మాకు తెలిసి, మా నాలెడ్జ్లో ఉన్నటువంటి సంఘటనలు 5. రామసముద్రం మండలం ఎంబాడి గ్రామంలో ఎవరిపైన దాడి జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయలేదు డిఎస్పీ గారు. తర్వాత రెండో సందర్భంలో అదే రామసముద్రం మండలంలో ఆర్ నడింపల్లిలో గొడవ జరిగింది, కొట్టడం జరిగింది, తల పగలగొట్టడం జరిగింది. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎక్కడ పొలిటికల్ ప్రెషర్స్ లేవు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. 3వ సందర్భంలో మన నియోజకవర్గం పక్క నియోజకవర్గంలో రాయచోట్లో ఒక ఇష్యూ జరిగింది, అదేవిధంగా తంబలపల్లిలో ఒక ఇష్యూ జరిగింది. అంటే మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వచ్చి, ఎస్పీ గారి పరిధిలోకి వచ్చే విషయం చెప్తా ఉన్నా. తర్వాత మళ్ళొక్కసారి ఈయన ప్రభాకర్, ఈయన ఎవరైతే మన నారాయణ అనే వ్యక్తి ఉన్నాడో, శభాష్ జయచందర్ రెడ్డి రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన మేరు నగతిరెడ్డి లాంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీని మొదటిసారి ఢీకొట్టాడు. కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. కేవలం 3 నెలల్లో అతిపెద్ద నియోజకవర్గాన్ని కలియ తిరిగాడు. పార్టీ క్యాడర్ కు నేనున్నాననే భరోసా కల్పించాడు. టీడీపీ సునామీలో సైతం ఓటమి వెక్కిరించింది. ప్రత్యర్థి పెద్దిరెడ్డి బినామీ అన్నారు. క్యాడర్ ను పట్టించుకోలేదు అన్నారు. రాజకీయమే చేత కాదన్నారు. పలు విధాల నిందలు ఆరోపణలు చేశారు. అయినా ఆయన అదరలేదు బెదరలేదు. తన పని తాను చేసుకుపోతూ నిలబడేకి ప్రయత్నిస్తున్నాడు. ఆయనే తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి
జయచందర్ రెడ్డి తాజాగా తన సతీమణితో కలిసి వరద బాధితుల సహాయార్థం 15 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించి తన సైలెన్స్ నేచర్ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయంగా 15 లక్షల రూపాయల చెక్కును గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి వెళ్లి అందజేశారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన సతీమణి శ్రీమతి దాసరపల్లి కల్పనతో కలిసి ఈ చెక్కు అందించారు. తన నియోజకవర్గం నుండి వివిధ విద్యా సంస్థల అధినేతలు విశ్వం విద్యా సంస్థల అధినేత మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి 5 లక్షల రూపాయలు, మొలకల చెరు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20,000 రూపాయలు, శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సనత్ 55,000 రూపాయలు, సరస్వతి విద్యా మందిర్ రామ్దాస్ 50,000 రూపాయలు, ఎస్పీవిబి విద్యా మందిర్ శ్రీనివాస్ రెడ్డి 15,000, జె వెంకటరెడ్డి 5,000 రూపాయలు ఇతరులు వరద బాధితుల సహాయార్థం తన వద్దకు అందజేసిన మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వద్దకు జయచంద్రారెడ్డి దంపతులు అందజేశారు. తమ వంతు బాధ్యతగా విరాళాలను అందజేసిన జయచంద్రారెడ్డి దంపతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. దేశం గర్వించదక్క గొప్ప మేధావి, సుదీర్ఘకాలం పేదల వైపు పోరాడిన కమ్యూనిస్టు యోధుడు ఏచూరి మరణం తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో సంతాపం సభ ఏర్పాటు చేశారు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని ఆ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికే కాకుండా దేశానికే తీరని లోటు అని చెప్పారు. సిపిఎం మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో ఏచూరి సంతాప సభ శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఏచూరి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ సమస్యలపై అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఏచూరి అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి ప్రసాద్, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మళ్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా పెద్దాయనగా ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి. గత 5 శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఆయనదే పైచేయి. ఘోర పరాభవం తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసరనున్నారా? కొత్త పింఛన్ల అర్హులకు చంద్రబాబు శుభవార్త. అక్టోబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే పెంచిన పింఛన్లతో జోరు మీద ప్రభుత్వం. దరఖాస్తులు అందిన 60 రోజుల్లో కొత్తవి మంజూరు. రాష్ట్రంలో ఎక్కడైనా పింఛన్ తీసుకునేలా అవకాశం. రాజకీయాల్లో ఆ ఫ్యామిలీది శాంతియుత ఆలోచనాత్మక విధానం. పదవులు ఆ కుటుంబానికి కొత్త కాదు. 2 వరుస ఓటముల తర్వాత గెలుపు బాట. పెద్దిరెడ్డి అరాచకాలపై పోరాడిన మొండిఘటం. అన్నకు తగ్గ తమ్ముడిగా ఖ్యాతిగాంచిన కిషోర్. నల్లారి బ్రదర్స్ జన్మదినం సందర్భంగా పీలేరులో మార్మోగిన వేడుకలు, సంబరాలు. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.